అయితే మటన్ కర్రీ ఫస్టే మా మమ్మీ అన్ని కలిపి పెట్టి నేను చెప్తే అది వీడ సిక్కుతున్నా పండు పండు వంట అంతా అయిపోయే వరకు కిచెన్ పరిస్థితి ఇట్లా ఉంది. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నా. సో నిన్న బోనాలు కాబట్టి నిన్న బోనాలు కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు ఇంకా నాన్ వెజ్ యాక్చువల్గా అందరు నిన్ననే తింటారు. సో మా దాంట్లో అయితే మేము ఈరోజే చేసుకుంటాం. సో ఏం స్పెషల్ చేసుకున్నాం నేను చేయాలి ఈరోజు. నేను ఎలా చేసినా చూపిస్తాను. నిన్నటిదే జుట్టుగా అందుకే పిచ్చి దానిలో ఉన్నాయి, ఏమనుకోకండి. ఎట్లున్నాయి ఒకసారి మీరే చూడండి. మా వారైతే ఇప్పుడు లేచి ఛాయ్ తాగుతున్నారు. అరౌండ్ 9 అవుతుంది అనుకుంటే ఇప్పుడు లేచి ఛాయ్ తాగుతున్నారు. హాయ్ హాయ్ వినుగానికి హాయ్ రాదు చెప్తున్నాడు. అమ్మ వచ్చింది. హాయ్ హాయ్ ఏడు నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మమ్మ అమ్మమ్మ అట్లా అయితే మటన్ కర్రీ ఫస్టే మా మమ్మీ అన్ని కలిపి పెట్టి నేను చెప్తే ఇంక ఇప్పుడు మటన్ కర్రీ నేను చేయాలి. నా మీద భారం వేసిరు ఈసారి. వస్తుంది కానీ చాలా డేస్ అయిపోయింది చేయక. సో ఎట్లా వస్తుందో తెలియదు. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ అయితే నేను చెప్పలేను వీడియోలో, ఎందుకంటే నాకు వచ్చేదే అంతంత మాత్రం వల్ల. ఇప్పుడైతే ఇంకా చేయాలి నేను. ఇంకా మా అక్క నాకు తెచ్చి చేస్తే చికెన్ చేయొచ్చు అనుకుంటా. ఇంకా చికెన్ కూడా తెచ్చిచ్చిపోయారు. ఇక్కడ ఎలా అంటే మేము రెడ్డీస్ కదా, ఏమంటారు అక్కడ వీళ్ళు కొడతారు కదా చికెన్ మటన్, వాళ్ళే తెచ్చిచ్చిపోతారు. మేము అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళకి మనకు ఫోన్ చేసి వాళ్ళు తెచ్చిచ్చిపోతారు. ఈ హ్యాబిట్ ఏదో బాగుంది. మటన్ చికెన్ అతనే తెచ్చిచ్చిపోయిండు. సో మేము పెద్ద ఆయన పిలిస్తాం, ఇంకా అతనే తెచ్చిచ్చిపోయింది. అవి ఈ హ్యాబిట్ నాకు బాగా నచ్చింది. ఇంకా అక్కడికి వెళ్ళి నించోవద్దు అని అప్పటి నుంచి అదే పాటిస్తుంది. ఇంకా ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఇంత గట్టి పెట్టిందండి. వేస్తుంటే మధ్యలో మా విన్నుగాడు వస్తాడు. ఏంటిది ఇగో ఏమో ఫ్రూట్ తింటుంది. ఇక ఈడ పండు 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 ఎల్లు తినబడదు పో మాడుతూ తీసుకో. ఎవరికి అమ్మపోలేదు అవి బిందులో డ్యాన్స్ కాదు వీడ సిక్కుతున్నా. పాటలు పెట్టచ్చు కదా. వంట అంతా అయిపోయే వరకు కిచెన్ పరిస్థితి ఇట్లా ఉంది. ఇప్పుడు ఏమేమి చేసినామో చూపిస్తా. ఇదైతే మా అక్క చేసింది. చికెన్ కర్రీ ఫ్రై చేసింది. ఇంకా ఇవైతే చపాతీలు ముగ్గురం చేసినాం, కాల్చుకున్నాం. నెక్స్ట్ ఇదైతే ఇంకా మటన్, ఇదైతే నేను చేసిన. రైస్ కూడా కాబట్టి కొంచెం గ్రేవీలానే పెట్టినా నేను. చూడండి మటన్ ఇది. ఇంకా ఈ 3 ఇంకా ఒకవేళ ఇవి అయిపోతే చూడాలి మధ్యాహ్నం, కానీ ఇంక ఇవి అయిపోవడం కష్టమే నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా రైస్ అయితే మా మమ్మీ ఏమి వండలేదు. బయట అయితే మంచిగా ఉంది అబ్బా, చల్లగా, ఇంట్లో ఉబ్బరిస్తుంది. నిన్న రెడీ అయినా కదా, మొత్తం ఇయర్ రింగ్స్ అవన్నీ తీసేసిన, పిచ్చి పిచ్చిలు వేస్తుందని. చూడండి ఎండ ఇప్పుడే స్టార్ట్ అయింది కానీ చల్లగానే ఉంది. ఎవరో గొడవలాడుతున్నారు, అటు సైడ్ ఎవరు గొడవలాడుతున్నారు బాగా.